మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అవకాశాన్ని బట్టి, చేతిలో ఉన్న డబ్బుని బట్టి. అయినా ఏం కొన్నా ఏం చేసినా నా కోసం అమ్ము కోసమే చేస్తారు కదా. నేను మళ్ళీ ప్రత్యేకంగా అడగడం ఎందుకులేండి. సరే సరే, మీరు ఆఫీస్కి వెళ్లేలోపు ఇంకెవరైనా తాగుతారా, ఏమైనా తింటారా? డబ్బులు లేకపోతే మొట్టికాయ ముడతారు, డబ్బులుంటే ఇలా ప్రతిదీ మర్యాదగా అడుగుతారు. సొంత పెళ్లంలోనే ఇన్ని మార్పులుంటే ఇక చుట్టూ ఉన్న మనుషుల్లో ఎన్ని మార్పులుంటాయి? ఏదేమైనా డబ్బు మనుషుల ఆలోచనను మార్చేస్తుంది, ఎదుటి మనిషి మీదున్న అభిప్రాయాన్ని మార్చేస్తుంది. అందుకే ఇకపై డబ్బుని ప్రేమించాలి, డబ్బుని ఎలా అయినా సాధించాలి. ఏవండి, ఏంటి నేను అడిగిన ప్రతిసారి ఆకాశంలోకి చూపులు గుచ్చేసి ఆలోచిస్తున్నారు? ఏంటి సంగతి? ఏం లేదులే లలిత, నేనిక బయలుదేరుతాను. అనయ్య, నిన్ను చూసి నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఎందుకురా? ఇన్ని రోజులు ఉద్యోగం లేదని, సంపాదన రావటం లేదని చాలా చిరాకు పడ్డావు. నిన్ను నువ్వే అసహ్యించుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద కోపంతో రగిలిపోయావు. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నావో. బతుకు మీద భయం లేదు, భవిష్యత్తు మీద అపనమ్మకం లేదు, చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నావు. ఇన్ని రోజులు నేనొక భ్రమలో ఉన్నానురా. ఆ భ్రమలోంచి ఇప్పుడే బయటకొచ్చాను. డబ్బు విలువ తెలుసుకున్నాను. ఎలాగైనా సంపాదించాలని ధ్యేయంగా పెట్టుకున్నాను. ఇక నుంచి అదే కొనసాగిస్తాను. సరేరా, నేను వెళ్ళొస్తాను. రాజీవ్, నేను కూడా నీతో రానా? నువ్వు నాతో ఎందుకు? నేను కూడా ఉద్యోగ ప్రయత్నం చేయాలి కదా. నేను కూడా ఇంట్లో ఎంతో కొంత సంపాదించాలి కదా. మీ అందరూ ఉద్యోగాలు చేస్తూ నేను ఇంట్లోనే కూర్చొని తినడం ఏం బాగుంటుంది? అందుకే నీతో పాటు వస్తాను. అలా కాదు శ్రీకర్, ఇంకెప్పుడైనా తీసుకెళ్తాను. ప్రస్తుతానికి నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. నాన్న రాజీవ్, ఆఫీస్కి బయలుదేరుతున్నావా? అవునమ్మా. పోన్లేరా, ఇన్ని రోజులకి కుటుంబం మళ్లీ సాఫీగా సాగుతుందని నమ్మకం కుదిరింది. ఇంట్లో ఏ విషయంలోనూ ఎవ్వరికీ లోటుండదు అనే భరోసా కలుగుతోంది. అందరూ రాజీవ్ బావ గారిని ఇంతగా నమ్ముతున్నారు. కానీ ఏదో ఒక రోజు చేసిన మోసం బయటపడకపోదు. ఆ రోజు ఇంట్లో ఉన్న అందరికీ గుండె పగిలిపోతుంది. కుటుంబం నిండా ఏదో తెలియని బాధ ఆవహిస్తుంది. అలాంటి పరిస్థితిని, పద్ధతిని ఏనాడు ఇంటికి రానివ్వకూడదు. అలా రాకుండా ఉండాలంటే నేనే రాజీవ్ బావ గారిని ఏదో విధంగా సక్రమమైన మార్గంలోకి తీసుకురావాలి. సరేమ్మా, సరే నాన్న, నేను వెళ్తాను. రై, కొత్త జాబ్ కదరా, కొంచెం టైంకి వెళితేనే మంచిది. అలాగే డిసిప్లిన్ కూడా ఉందని మీ ఆఫీసులో ఫీల్ అవుతారు. ఆలస్యం చేయకుండా వెళ్ళు. అలాగే నాన్న. మనం కష్టపడి సంపాదించింది మనదవుతుంది. దాని గురించి ప్రశ్నించడానికి గాని, దాన్ని లాక్కునే అధికారం గాని ఎవ్వరికీ ఉండదు. కానీ మనమే ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదిస్తే దాని మీద మనకి అధికారం ఉంటుందా? వాళ్ళు మిమ్మల్ని నమ్మితే ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బు ఒక సంపాదన. బావగారు, బావగారు, నిన్న జరిగిన విషయం గురించి. చూడవి, నిన్న చెప్పిన విషయం నీకు నాకు మధ్య ఉండాలి. ఇంకొక్క మనిషికి తెలిసినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకో.
బావగారు చేసిన పని ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదు. దానివల్ల ఇంకెంతమంది మోసపోతారు. ఈ తప్పుని నేనే అరికట్టాలి. ముందు కనిష్క ఆట కట్టించేసి తర్వాత బావగారి సంగతి కూడా చూడాలి. టైం అయిపోయింది, వెంటనే బయలుదేరాలి. ఈ రోజు ఎలాగైనా సరే అబ్బిని ఫాలో అవ్వాలి. తను ఎక్కడికి వెళ్తుందో, ఏం ఉద్యోగం వెలుగబెడుతుందో తెలుసుకోవాలి. అభి, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలేది లేదు. నువ్వు ఏం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియాల్సిందే. మొన్న సిచ్యువేషన్ నీకు కలిసొచ్చింది కాబట్టి తప్పించుకోగలిగాం. ఈ రోజు మాత్రం డేగు కళ్ళతో నిన్ను వెంటాడుతూ వస్తాను. నువ్వేం చేస్తున్నావో కనిపెడతాను.